భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ ఇదే ఆఖరి అవకాశం, మళ్ళీ నేను నీకు చెప్పను. ఇది నీ భర్త గురించి నీకు మాత్రమే తెలియాల్సినటువంటి రహస్యం బిడ్డ. జాగ్రత్త పడు, ఒంటరిగా మాత్రమే విను. ఎందుకు ఒంటరిగా వినమని చెప్తున్నాను అంటే, నువ్వు ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే కదా నీకు అర్థమవుతుంది. కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా నీ యొక్క జీవిత భాగస్వామి గురించి, నీ యొక్క రహస్యాన్ని తెలుసుకోకపోతే జీవితంలో నువ్వు చాలా వరకు కూడా నష్టపోతావమ్మా. నీకు ఖచ్చితంగా నష్టం అనేది కలుగుతుంది. అందుకే ఈ దుర్గమ్మని నీకు ముందుగానే హెచ్చరించడానికి వచ్చాను బిడ్డ. కాబట్టి తప్పకుండా ఈ దుర్గమ్మ సందేశాన్ని వింటావని చెప్పి చెప్తున్నానమ్మా అని చెప్పి, దుర్గమ్మ మన కోసం తెచ్చినటువంటి ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చుతాను కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువు గారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేశారు. నమ్మకంతో కాల్ చేయండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారికి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా సరే శాశ్వతమైన పరిష్కారాన్ని అందిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి, మీ సమస్యను పరిష్కరించుకోండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా. జాగ్రత్త అని ఎన్నిసార్లు చెప్తూ ఉన్నాను. కానీ నీకున్నటువంటి మంచి మనసు, నీకున్నటువంటి తెలివితేటలు, నీకున్నటువంటి జాలి, దయ, కరుణ ప్రతీదీ కూడా ఎదుటి వ్యక్తికి కూడా ఉన్నాయని చెప్పి నువ్వు నమ్మితే కనుక అది నిజంగా నీ మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే బిడ్డ, ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా కన్నీటిని కార్చేసుకుంటూ ఉంటున్నావు. అలాగే నీకు కష్టాన్ని చేసిన వారికి కూడా వాళ్ళు వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడితే చాలు, కుడిమిస్తే పండగలాగా పొంగిపోతూ ఉంటున్నావు. అలాగే ప్రతి వారికి కూడా నీకు తెలిసినటువంటి సలహాలు అన్నీ కూడా నువ్వు ఇస్తూనే ఉంటావమ్మా. ఇచ్చి వారి జీవితంలో మంచి జరగాలి అని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉంటావు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసేటువంటి గొప్ప మనస్తత్వం అనేది ఉందమ్మా నీది. అలాగే కొంచెం కష్టం వచ్చినా, కొంచెం బాధ కలిగినా కూడా నువ్వు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు. నీకున్నటువంటి బాధలు కానీ, కష్టాలు కానీ, కన్నీళ్ళు కానీ బయట నలుగురిలో కూడా మొహాన కనిపించనీయకుండా చాలా చక్కగా నువ్వు దాచుకోగలుగుతూ ఉంటావు. కానీ కొండంత బాధ, 4 గోడల మధ్య నువ్వు చెప్పుకునేటువంటి బాధలు, నువ్వు ఏడుస్తున్నటువంటి కన్నీరు, అలాగే నీ యొక్క మనోవేదన ప్రతీదీ కూడా నీ వెనకే ఉండి నిన్ను గమనిస్తూ ఉన్నటువంటి నాకు మాత్రమే తెలుసమ్మా. అందుకే ఎందుకు ఇంత బాధపడుతున్నావు? దీనంతటికీ కూడా కారణం ఏంటి? డబ్బు లేకపోతే నీ బిడ్డలు మంచివారు కాక, లేదా నీ యొక్క బంధువులు మంచివారు కాక, లేకపోతే నీవు అనుకున్నటువంటి పనులు ఏవి కూడా జరగడం లేదా అని చెప్పి నేను నిన్ను ప్రశ్నిస్తే గనక నువ్వు నాకు ఏం చెప్తావంటే, ఇవన్నీ కూడా ఏమీ కాదు, నాకంటూ ఒక జీవిత భాగస్వామి, కనీసం నాకు ఆరోగ్యం బాగా లేనప్పుడు కూడా నా గుండెల్ని హత్తుకొని నా యొక్క బాధను నువ్వు పంచుకోవాలి. తనతో అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ నా యొక్క ప్రతి సమస్య కూడా ఒంటరిగానే చెప్పుకొని, ఒంటరిగానే ఏడ్చుకోవటం తప్ప నా బాధ ఏది కూడా వినే సమయం అనేది తనకు లేకుండా పోయిందమ్మా. ఏదైతే తన సమస్యలు అనుకుంటూ తనవే సమస్యలుగా పెద్ద భూతద్దంలో పెట్టి చూసుకుంటూ ఉంటారో, ఏదైతే తనకు ఉన్నటువంటి వ్యాపారం గురించి ఆలోచిస్తూ, లేదంటే తన బంధువుల గురించి ఆలోచిస్తారో, తన ఆలోచన సమయంలో నా కోసం ఒక 10 నిమిషాలైనా సరే అతను ఆలోచించలేకపోతూ ఉన్నారు. నేను అందరికీ కూడా మంచి చెయ్యాలి అని చెప్పి ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉంటానో, కానీ తను మాత్రం నా యొక్క ఆలోచనలన్నింటినీ కూడా నా స్వార్థం కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు అని చెప్పి, నాకు డబ్బు మీద ఎక్కువ ఆశ ఉంటుంది అని చెప్పి
నాకు ఇంటి పని మీద కానీ ఇంటి మీద కానీ ఎటువంటి శ్రద్ధ కూడా లేదు అని చెప్పి నేను ఎక్కువగా కూడా బట్టలు కొనుక్కుంటూ ఉంటాను, దానికే నేను ఎక్కువ విలువని ఇస్తూ ఉంటాను అని చెప్పి ఇలా పైకి నువ్వు తనకు ఏదైతే కనిపిస్తూ ఉన్నాయో వాటిని మాత్రమే చూసి తను తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ నీకు ఆరోగ్యం ఎలా ఉంది, నీవు మనశ్శాంతిగా ఉన్నావా, ఏదైనా కానీ కష్టంతో బాధపడుతూ ఉన్నావా, నీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, నీకున్నటువంటి ఎప్పుడూ కూడా నువ్వు పర్వాలేదు కదా, ఇప్పుడు నీకు తగ్గిందా, నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు, ప్రశాంతంగా ఉండు, ప్రతిదానికి కూడా నీ వెన్నంటి కొండంత అండగా నేను నీకు భరోసానిస్తాను అని చెప్పి అండగా నాతో మాట్లాడి ఏ రోజు కూడా నువ్వు ఎరుగరు కదా, అలాగే అతని కోసం అతను ఇచ్చే సమయం కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటావు. కానీ ఏ రోజు కూడా తనకున్నటువంటి కనీసం ఒక శనివారం ఆదివారం సెలవుల్లోనైనా కానీ లేకపోతే ఏదైనా పండగ రోజైనా కానీ నాతో కానీ పిల్లలతో కానీ సరదాగా గడుపుతారా అని చెప్పి నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. కానీ ఏ ఒక్క నిమిషం కూడా తన స్వార్థం కోసం తప్ప తన కోసం పిల్లల కోసం ఆలోచించే సమయమే తనకు లేకుండా పోయింది. కానీ తన యొక్క మనస్థితి ఇదేలే, తనకు మాట్లాడడం చేత కాదు, తనకి ప్రేమించడం చేత కాదు, ప్రతీదీ కూడా నేను సర్దుకుపోతూ ఉంటున్నాను, సర్దుకుపోకుండా పోతే ఇక ఇంట్లో విషయాలన్నీ కూడా ప్రతిదానికి నేను చిలికి గొడవ పెట్టుకుంటూ ఉంటే నా పరువే కదా పోతుంది అని చెప్పి ఎక్కడికక్కడ నేనే సర్దుకుంటూ వస్తూ ఉన్నాను. పై ఆనందాల కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నావు. చిన్న చీరలు కొనుక్కోవటం, అలాగే ఏదైనా కానీ కాస్తంత మనశ్శాంతి కోసం కొంచెం ఆనందం మీద శ్రద్ధ పెడుతూ ఉంటే ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నాను. కానీ నాకు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటూ ఉన్నారు. నేను నా బాధ ఎవరికి చెప్పుకోను, నా ఘోష ఎవరికి చెప్పుకోను. తను నా యొక్క అర్ధభాగమై ఉండి కూడా కనీసం తిన్నావా అనే మాట కూడా నోచుకునేటువంటి స్థితిలో నేనున్నాను. ఏదైనప్పటికీ కూడా చిన్నదానికి పెద్దదానికి నువ్వు కూడా టార్చ్ చూపించేస్తున్నావు. నిన్ను పెళ్లి చేసుకొని నేను తప్పు చేశాను, నిన్ను నేను ఇంతలా భరిస్తున్నాను అంటే నా స్థానంలో ఇంకొక వ్యక్తి ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా నీ టార్చర్ పడలేక చనిపోయేవాడు, వెళ్ళిపోయేవాడు అని చెప్పి చాలా కఠినమైన మాటలతోటి నా మనసుని బాధ పెడుతూ ఉన్నావు. ఇంత కఠినంగా నేను ఎప్పుడు ప్రవర్తించానో, ఎక్కడ ప్రవర్తించానో కూడా నాకు తెలియటం లేదు. కానీ అతను అనే మాటలకు చుట్టుపక్కల జనం కూడా ఈ అమ్మాయి ఇంత మంచిది కాదా, ఇంత గయ్యాలిదా, తన భర్త తనను ఇంత టార్చర్ చేస్తుందా అని చెప్పి నానా రకాలుగా అనుకుంటూ ఉంటున్నారు. కానీ ఇక్కడ నేను అందరి మంచే కోరుకుంటాను, అందరి మేలు కోరుకుంటాను, అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటాను. నా బిడ్డల కోసం, నా యొక్క భర్త కోసం నేను ఎంత కష్టపడుతూ ఉంటాను, ఎన్ని అవమానాల పాలైనా పడుతూ ఉంటాను. నా చుట్టుపక్కల ఉండే నా అత్తింటి వైపు వాళ్ళు కూడా నాకు ఏ రోజు సపోర్ట్గా లేకపోయినప్పటికీ కూడా నా భర్త నాకు తోడుగా ఉన్నారు కదా అని చెప్పి ధైర్యంగా బ్రతుకుతూ ఉన్నాను. ఒంటరిగా నా జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాను. నన్ను చూసి అసూయ పడేవాళ్ళు, నన్ను చూసి ఈర్ష్య పడేవాళ్ళు, నేను ఎప్పుడు పతనం అయిపోతానా అని చెప్పి కోరుకునే వాళ్ళు కూడా నా చుట్టూ ఎంతోమంది ఉన్నారు. అందరినీ ఎదిరించి నిలబడగలుగుతున్నాను. కానీ నా భర్త సపోర్ట్ కానీ, నా భర్త ప్రేమ కానీ నాకు దొరకడం లేదు. మరి అవి నాకు తెలిసిన ప్రతిసారి కూడా ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని, ఎవ్వరూ లేరు నాకంటూ, నాకు అనే ఒక భావన నాలో కలుగుతూ ఉంది. ఆ యొక్క భావననే నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను. ఇక మనసుకు ఏదో ఒంటరితనం, నేను ఒంటరిగా ఉన్నాను అనే ఒక భావన, ఇది నిన్ను వెంటాడి వేధిస్తూ ఉంది అని చెప్పి నువ్వు మానసికంగా కృంగిపోతూ ఉన్నావు బిడ్డ. ఇది ప్రతి ఆడపిల్ల కూడా, అంటే దాదాపుగా ఒక 100 మంది అమ్మాయిలను గమనించుకుంటే గనక 80 మంది అమ్మాయిల వరకు కూడా ఈ బాధను, ఈ కష్టాన్ని, ఈ నష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారు. బిడ్డ, ఏదైనప్పటికీ కూడా ఇటు అత్తింటి వైపు వారు సపోర్ట్ నీకు లేకపోయినా కూడా అటు పుట్టింటి వారి వైపు నుంచి సపోర్ట్ వాళ్ళు ప్రేమను మాత్రం చూపించగలుగుతారు. కానీ నీ యొక్క బాధని మాత్రం భర్తీ చేయలేరు. ఎందుకనంటే గనక నీ జీవితానికి నీ జీవిత భాగస్వామి అతనే గనక. కష్టమైనా, నష్టమైనా, దుఃఖమైనా సరే నువ్వు అతనితోనే ఉండి తీరాలి. నువ్వు ఈ తల్లికి, తండ్రికి నువ్వు ఈ బాధ చెప్పుకున్నప్పుడు, అమ్మ ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో తల్లి, ఇలాంటి ఒక వ్యక్తి దొరికాడు తప్ప కదా, ఈ జీవితానికి ఇంతే అనుకొని నువ్వు సర్దుకుపోవటం నేర్చుకో. ఈ ప్రపంచంలో నువ్వు పడుతున్నటువంటి బాధ ఎంతోమంది కూడా అనుభవిస్తూనే ఉన్నారు.
కళ్ళుండి కూడా గుడ్డిదానిలాగా, చెవులుండి కూడా చెవిటిదానిలాగా, నోరుండి కూడా మోగదానిలాగా బ్రతకడం నేర్చుకో. అన్నీ కూడా నీకు సర్దుకుపోతాయి. నీకోసం అన్నీ కూడా అవే సర్దుకుంటాయి. నీ కోసం కాకపోయినా తన బిడ్డల కోసమైనా కానీ నీ జీవితంలో నువ్వు ముందడుగు వేయక తప్పదు అని నిన్ను ఈ మాటలతో ఓదారుస్తున్నాను తప్ప, నీ మనసులోని నీ బాధలోని మా బాధని నేను తీర్చలేను తల్లి. నీకు చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అంటే మంచి మాటలు అవి ఉండి నీకు అవే మాటలు ఇప్పుడు నేను చెప్పే మాటలు విన్న తర్వాత నీ మనసులో బాధ ఏదైతే ఉందో ఆ బాధను కూడా నేను పూర్తిగా తీసేయగలుగుతానని చెప్పి నమ్ముతున్నాను. ఎందుకో తెలుసా, నా మీద నీకు నమ్మకం. ఎక్కడైనా కానీ నీకు కష్టం వచ్చినప్పుడు నా చెయ్యి నీకు ఏదో ఒక రూపంలో వచ్చి సహాయపడుతుంది అని చెప్పి విశ్వాసాన్ని మాత్రం నువ్వు నీ మీద ఉంచుకో బిడ్డ. ఎందుకంటే బిడ్డ, ఎప్పుడైనా కానీ ఓర్పుతోటి ఎవరైతే ఉంటారో, ఎవరైతే కష్టం చేస్తారో, ఎవరైతే నిరంతరం శ్రమిస్తూ ఉంటారో వారు పడిన కష్టానికి విలువ ఉంటుంది. వారు పడనక శ్రమకు విలువ అనేది ఉండదు తల్లి. వారు పడిన బాధకు కూడా ప్రతిఫలం ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, నువ్వు కనుక ఈరోజు కష్టాలు పడకపోవచ్చేమో కానీ, ఈ జీవితానికి నువ్వు కష్టాలు పడకపోవచ్చేమో కానీ, నీ మనసుని సంతోషంగా ఉంచగలిగితే అవకాశం అనేది నీ చేతిలోనే ఉంది. ఇక్కడ నువ్వు నీ యొక్క తల్లి కడుపులో ఎప్పుడెప్పుడు ఎత్తుతున్నప్పుడు నీకు నీ నుదుటిన ఈ బ్రహ్మ ఈ వ్యక్తే నీకు జీవిత భాగస్వామి అవుతారు అని చెప్పి ముందే రాసి పెడతాడు. కాబట్టి నువ్వు ఏ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితమో కానీ ఈ జన్మలో మానసిక వేదనని అనుభవిస్తూ ఉన్నావు. కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన ఏదైనప్పటికీ కూడా ఈ జీవితం ఇలా ముందడుగు వేయవలసిందేనన్న తప్పకుండా ఎక్కడా కూడా నువ్వు నీ జీవితం నువ్వు తన యొక్క మానసిక స్థితి అంటే నీ భర్త మానసిక స్థితి ఏదైతే ఉందో అది నువ్వు ఇచ్చి కూడా మార్చలేవమ్మా. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానో తెలుసా తల్లి, నీకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయింది. మొదట్లో తన యొక్క అలవాట్ల ఏంటో, తన మానసిక స్థితి ఏంటో నువ్వు తెలుసుకోకపోయావు. కానీ ఇప్పుడు నీకు పూర్తిగా తెలిసిపోయింది కదా. అతని వ్యక్తిత్వం గురించి కానీ అతని వ్యక్తిత్వాన్ని మార్చడానికి ఎన్నో రకాలైనటువంటి మాటలు చెప్తావు. ఎంతోమంది చేతిలో తెప్పించావు, ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పావు, 10 మందితో కూడా చెప్పించావు. ఇంత మార్పు చూడగలిగావా చెప్పు? తన మనసులో తనకంటూ మారాలి నేను అన్న ఉద్దేశం తనకు కలగాలి తప్ప నువ్వు మాత్రం నీ యొక్క మాటలతో కానీ, లేదంటే నీ కోపంతో కానీ, నీ కన్నీటితో కానీ, నీ అలకలతో కానీ ఏది కూడా మార్చలేవు. నువ్వు మారాలి. ఇక్కడ నేను చెప్పేది నిజం తల్లి, నువ్వు మారాలి. నువ్వు ఎందుకు అతని కోసం అతిగా ఆలోచించాలి? నీ యొక్క మానసిక స్థితిని ఎందుకు నువ్వు ఇంత క్షోభ పెట్టుకోవాలి? ఎందుకు నువ్వు పదే అతని ఆలోచనలతోటి నీ యొక్క ఆలోచన, నీ యొక్క సమయాన్ని, నీ యొక్క మనసుని ఎందుకు నువ్వు ఆరోగ్యాన్ని వృధాగా పాడు చేసుకోవాలి బిడ్డ? నేనేం చెబుతున్నానో జాగ్రత్తగా విను. ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు. నువ్వు అతని మీద అంత ప్రేమ పెట్టుకున్నావు. నువ్వు చనిపోయినప్పుడు నీతో పాటు అతను చనిపోయాడు. అలాగే ఒకవేళ అతను చనిపోయిన తర్వాత చనిపోయాడు. నేను చెప్తున్నవన్నీ కూడా నీ మనసుకు కష్టాన్ని కలిగిస్తూ ఉన్న ఇవే వాస్తవాలు. కాబట్టి నువ్వు మారావు. నువ్వు సంతోషంగా ఉండే మార్గాన్ని ఎంచుకో. నీకంటూ ఒక పేరు, గుర్తింపు, ఒక టాలెంట్ ఉండి ఉంటాయి కదా. నువ్వు ఎందులో అయితే సామర్థ్యంగా పని చేయగలుగుతున్నావో ఆ పని మీద నువ్వు శ్రద్ధను పెట్టు. నువ్వు ఆరోగ్యాన్ని అనవసరంగా ఆలోచనలతోటి పాడు చేసుకుంటూ ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉంటావో, సగం బలమని తెలుసుకోగలుగుతావో, నీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. నువ్వు ఏది చేయకపోయినా సరే పర్వాలేదు, నువ్వు డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు, నువ్వు ఇంట్లో అన్నీ కూడా చక్కదిద్దుకొని చక్కగా తెచ్చినవి వండి పెట్టుకొని నువ్వు దేనికోసం కూడా ఆశపడకుండా, దేనికోసం కూడా అతనితో మాట్లాడకుండా ఈ రోజు నుంచి ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకో బిడ్డ. 1 కోటి రూపాయలు ఉన్నవాడు కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్యతోటి బాధపడుతూ ఉంటాడు. ఈ భూమి మీద ఉండే ప్రతి జీవికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. అలాగే నీకు కూడా ఒక సమస్య ఉంది. ఈ సమస్య జీవితం అని చెప్పి నువ్వు అనుకోవద్దు. ఒక తెల్లటి కాగితం మీద ఒక పెన్నుతోటి, ఇంకు చుక్కతోటి ఒక ఇంకు పెడితే మనిషికి దృష్టి అంతా కూడా నల్లటి చుక్క మీదే పడుతుంది. కానీ చుట్టూరా ఉండే ఆ తెల్ల కాగితం గురించి ఎవరూ ఆలోచించరు. కానీ నువ్వు ఆలోచించు. ఆ చుట్టూ ఉండే ఆ తెల్లదనం అంతా కూడా స్థలాన్ని ఆక్రమించుకొని ఉంటుంది. ఆ స్థలంలో నువ్వు ఎంత సంతోషంగా బ్రతకొచ్చో, ఎంత ఆనందంగా బ్రతకొచ్చో. చక్కగా నీ పిల్లల్ని చూసుకో, నీ బిడ్డల్ని చదివించుకో, కాసేపు హాయిగా టీవీ చూసుకో, కాసేపు ధ్యానం చేసుకో, కాసేపు దేవుని ఆరాధన చేసుకో,
కాసేపు నీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకో. రోజు దీపారాధన చేసుకో. నీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతూ ఉండి నీకు సంతోషం కలిగించే స్థానానికి వెళ్ళు. నీకు ప్రశాంతంగా ఉండే స్థానాన్ని ఎంచుకో. హాయిగా బ్రతుకు. విలువ తెలుసుకొని బ్రతుకు. అతనే నీకు మంచి రోజులు కాదు తల్లి, ఖచ్చితంగా నీకు మంచి రోజులు వస్తాయి. కానీ నీ భర్త గురించి నువ్వు ఈ రహస్యాన్ని తెలుసుకుని తీరాలమ్మా. అదేంటో తెలుసా? నీ మాటలతో కానీ, చేష్టలతో కానీ, అలకలతో కానీ అతనిలో నువ్వు మార్పును కూడా తీసుకురాలేవు. అతనితో గొడవలు పడడం వల్ల నీ చుట్టూ ఇళ్ళ పక్కల ఉండే జనం కూడా ఈ అమ్మాయిలతో అబ్బాయిలతోనో గొడవ పడుతుంది, అబ్బాయిలతో అని చెప్పుకొని నీ కుటుంబం మీద నలుగురు దృష్టితో నీకు పోతుంది. నీ బిడ్డలకు విలువ లేకుండా పోతుంది. కాపురం అంటే గుట్టుగా చేసుకోవాలి తల్లి. అంతేకాని కష్టం, సుఖం, సంతోషం ప్రతిదీ కూడా గుట్టుగా చేసుకోవాలమ్మా. గుట్టుగా ఉండాలి. 4 గోడల మధ్యనే ఉండాలి. కానీ చిలికి గానివాన చేసుకునే ప్రయత్నం చేయొద్దు. నీకు 2 బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డల భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించు. నీ నోటిని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయి. నువ్వు నీ మాటలతోటి ఏది మార్చలేవనే సత్యాన్ని గ్రహించు. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునే మార్గాలను ఎంచుకో. తల్లి తండ్రి ఏదైతే చెప్తూ ఉంటారో ఆ బాటలో నడిచే ప్రయత్నం చేయి. మానసికమైనటువంటి ఈ శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులను, అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలను దూరం చేసి నువ్వు ఆరోగ్యంగా, ఆనందంగా, పుష్టిగా ఎప్పుడు కూడా ఎవరి కింద తల వంచకుండా నీ పనులు నువ్వు చేసుకోగలిగేలా చేస్తుంది. మరి నీ బిడ్డలకు నీ భర్త అంటే మాకు మా తండ్రి ఉన్నాడు అనే ఒక ధైర్యం అనేది కూడా ఉంటుంది కదా తల్లి. ఆ అమ్మ ఏదైనా కూడా మాకు కొండంత అండగా ఉండి వెనకడుగు వేయనీయకుండా ముందడుగు వేసేలా మాటలతో కానీ నన్ను ప్రోత్సహిస్తుంది అనే ధైర్యాన్ని వాళ్లకు నువ్వు ఇలాగే ఎప్పుడైనా సరే, ఏనుగంత తండ్రి కంటే కూడా ఏలకంత తల్లి ఉండాలి బిడ్డలకు గనక. నీ బిడ్డలకు ఈ విషయాన్ని నువ్వు గుర్తు చేయి తల్లి. చెప్పు. పిచ్చి ఆలోచనలన్నీ మానేసి మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ ఏదైనా ఒక పని చేసుకోగలిగితే గనక ఆ పనిలో నీవు ఏ విధంగా మొదలు పెట్టాలో ఆలోచించుకొని నువ్వు ₹1 సంపాదించుకోగలిగితే దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయి. బిడ్డ, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నీ మంచి కోసమే చెప్తున్నా. ఎందుకంటే నేను కోరుకునేది అదే. కాబట్టి నేను నీకు నా బలాన్ని అందిస్తున్నాను, నా శక్తిని నీకు అందిస్తున్నాను. ఈ రోజు నుంచి మనసుని ప్రశాంతంగా నువ్వు ఉంచుకోవాలి. తెల్లటి కాగితంలా ఉంచుకోవాలి. ఎవరి గురించి ఆలోచించొద్దు. నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించొద్దు. నువ్వు చేయాలనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా చేసుకొని నీ యొక్క మాట తీరులో కానీ, నీ యొక్క బాడీ పర్సనాలిటీలో కానీ, నీ యొక్క కష్టాల్లో కానీ, మాటల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ధైర్యం ఉండాలి. నువ్వు ఇక్కడ నేను తగ్గమన్నాను అని చెప్పి నువ్వు బలహీనంగా ఉండి లొంగిపోకు. నేను చెప్పింది చేయడం లేదమ్మా, కాకపోతే గొడవలొద్దని చెప్పి తెలుసుకో. చాలు, అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా నీకు అర్థమైంది తల్లి. ఈ దుర్గమ్మ చెప్పిన ఈ సందేశం నీకు అర్థమైంది కాబట్టి దుర్గమ్మ బాటలో నడువు. నీకు అంతా మంచి జరుగుతుంది. దుర్గమ్మ మీద నమ్మకంతో ఉండమ్మా, నీకు అంతా మంచి జరుగుతుంది. ఈ దుర్గమ్మ నీకు ఎప్పుడు తోడుగా, అండగా, నీడగా ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.